శక్తి పాలయమా. ఏమండి ఇందాక మీరు ఎవరో వచ్చి వెళ్ళారు. ఎవరే సరిగ్గా చెప్పు. ఎవరో బ్లేడ్ బ్యాచ్ అండి. ఏమిటి బ్లేడ్ బ్యాచా? తెలిసే మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా? చెప్పాను కదండి బ్లేడ్ బ్యాచ్ అని. ఏమేమో నా కర్మ కాలిపోయిందే. సరాసరి ఇంటికే వచ్చేసారు. నా పాపులారిటీ పెరిగే కొద్దీ ఏదో అనర్థం జరుగుతుందని కీడు చక్కిస్తూనే ఉంది ఈ రూపంలో. ఏమిటండి అంత కంగారు పడుతున్నారు? నీకేం తెలిసే బ్లేడ్ బ్యాచ్ గురించి? ఇప్పటిదాకా నిర్జన ప్రదేశాల్లోనూ రాత్రి టైముల్లోనూ ఎవరు తిరగని రోడ్ల మీద వాడు దండాలు చేసి మారణకాలను సృష్టించేవారు. ఇప్పుడు సరాసరి ఇంట్లోకే వచ్చేసారంటున్నావు. ఏమిటో ఏమైనా పట్టుకుపోయారు? తిరిగి ఇచ్చి వెళ్ళారు. ఏమిటి? ఓహో పూర్వం నక్సలైట్లు వాళ్ళు అల్టిమేటం ఇచ్చినట్టుగా ఏదైనా పేపర్ ఇచ్చి వెళ్ళారా? బ్లేడ్ బ్యాచ్ జర్నీకి ముహూర్తం పెట్టమని ఇగో ఇది ఇచ్చేసి వెళ్ళారండి. ఏమిటే ఇగో ఇది. ఏమిటే ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళిళ్ళకి కొడుకులకి సంస్థలకి ముహూర్తాలు పెట్టమంటే తప్పు లేదు, కానీ ఇప్పుడు మండర్లకి మానభంగాలకి కేకులు కోసేయడానికి దీనికి ముహూర్తాలు పెట్టాలా నేను? ఏమోనండి 5గురు వచ్చారండి. ఏమిటి 5గురా? తీసి బ్లేడ్ బ్యాచ్ లీడర్ గంగాధర్ గడుగు వెళ్ళి కానీ వచ్చాడా? ఇంకా ఆ బక్క సాయిగాడు వాడు వచ్చాడా? వాడు తమిళనాడు నుంచి వచ్చి బాలాజీ అయ్యనా అని వాడు ఇక్కడ స్థిరపడిపోయాడు. ఓ తెగ చేసేస్తున్నాడు. వాడు వచ్చాడా? వచ్చాడండి. చూస్తే భయం వేసింది కూడా నాకు. వేస్తుంది. అవును, మహేష్ గౌడ్ అని ఒకటి తయారయ్యాడు వీడికి అసిస్టెంట్ గా. వాడుగానే వచ్చాడా? వాడే వీడి హీరో బ్యాచ్కి. వాడు వచ్చాడా? వాడు వచ్చాడండి. హీరోలా ఉంటాడు. వాడు హీరోలాగే ఉంటాడు. కానీ ఏంటండి ఇంతకీ నలుగురు చెప్పావు. ఐదోవాడు ఎవడు? ఐదోవాడు ఏమోనండి చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. ఆర్కే సార్ అని పిలుచుకుంటున్నారు. ఏంటి ఆ చదువులు చెప్పడం మానేసేసి ఈ ఆర్కే సార్ అనేవాడు కూడా ఇందులో జాయిన్ అయిపోయాడా? ఓహో, అంటే వీళ్ళ బ్యాచ్కి సలహాలు సూచనలు సంప్రదాయాలు అన్ని జరుపుతాడనమాట. రెక్కి నిర్వహించి ఎక్కడ ఏ ఇంట్లో ఏమున్నాయో చెప్తాడనమాట. ఏమిటో మీరు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదు? నీకు అర్థం కాదు? అవ్వాల్సిందంతా అయ్యేదాకా నీకు అర్థం కాదు. ఇంతకీ వాళ్ళు ఏం పెట్టమన్నారు? ముహూర్తం పెట్టమన్నారని చెప్పారు కదండి. ముహూర్తం? వాళ్ళకి ముహూర్తం, నాకు శ్రాద్ధం. పైగా దివ్యమైన ముహూర్తం పెట్టమన్నారు. మీరే పెట్టగలట. పేరు రావడం కూడా పాపం అయిపోయింది. ఈ సిటీలో ఏ ముహూర్తం పెట్టాలన్నా ఈ సూర్యావధానులే అని పేరు వచ్చింది. ఆ పేరు ఎలా స్వీకరించాలిందో చూసావా? చివరికి బ్లేడ్ బ్యాచ్ కి ముహూర్తం పెట్టే స్థితికి దిగజారిపోయాడు ఈ సూర్యావధాని. ఏం చేస్తాం? ప్రాణం కన్నా తీపుకోవట్లేదు కదా. అందుకని పట్టుకుంటే బలిసాకైనా తెలియదు. ఈ ముహూర్తం చేస్తా పెట్టేస్తా. ఓ 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు 2025న అద్భుతమైనటువంటి ముహూర్తం ఉందని చెప్పు. చెప్పే ఎవరు? అంతే. ఏమిటిది? దివ్యమైన ముహూర్తం. ఇంకక్కడి నుంచి వాళ్ళకి రాజభోగమే. ఎక్కడికి వెళ్ళినా బ్లేడ్ బ్యాచ్ పేరు రాజమండ్రి కాదు, ఓ రాష్ట్రం రాష్ట్రేతరాల్లో కూడా వ్యాపించేస్తుందని చెప్పు. సరేనండి. ఇది ఇచ్చేసేసి వాళ్ళకు నమస్కారం పెట్టానని చెప్పు. ఫస్ట్ది విజయవంతం అయితే ఆ బ్లేడ్ బ్యాచ్ మీకు 5,000 ఇస్తారన్నారండి.
ఏడిశాడు వాడు అన్ని కబుర్లే కబుర్లు గో ఆ లీడర్ ఉన్నాడు చూసావు ఆ ఉన్న ప్లేడ్ బ్యాచ్ లో మెంబర్స్ గా ఏమి ఇచ్చి చావడం మళ్ళీ నాకు తెచ్చిస్తాడా ప్రాణాలతో వచ్చితే చాలు అదే 10,000 ఇంకో జూలై 25, 2025 మర్చిపోద్దని చెప్పి. అలాగేనండి వాళ్ళు అడిగితే మీరు లేరే చెప్పమన్నారని చెప్తాను. చెప్పుకోదా గో నువ్వే నా చౌకొచ్చేటట్టున్నావు అలా చెప్పకూడదు. ఎక్కడికో క్యాంప్ వెళ్ళారు సిద్ధార్థి గారిని ఎవరో వచ్చి తీసుకెళ్లారు అని చెప్పు. ఏమిటో ఇంతకీ బ్లేడ్ బ్యాచ్ ముహూర్తం జూలై 25, 2025 అన్నమాట ఏమిటి ఉన్నమాటే. అబ్బా బాలరాజు బ్లేడ్ బ్యాచ్ అన్నది నిజమైన బ్లేడ్ బ్యాచ్ కాదు సినిమా. దాని డైరెక్టర్ ఎవరో తెలుసా? గంగాధర్ గడుగోయిల. నువ్వు చెప్పిన పేర్లన్నీ కూడా అందులో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అనమాట. ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. నువ్వు ఊరికే బ్లేడ్ బ్యాచ్ ఇంటికి వచ్చారు పేక తగ్గోసేస్తారు బ్లేడ్ తోటి కసాపిసా కూసేస్తారు అని భయపడటమే కాకుండా నువ్వు భయపడటమే కాకుండా మమ్మల్ని భయపెట్టి చంపేస్తున్నావు. ఇంకో అది బ్లేడ్ బ్యాచ్ సినిమా అత్యద్భుతంగా తీశానని ఏవో తెగ చెప్పాడు అనుకో ఇందాక ఆ గంగాధర్ గడుగోయిల. మరి ఎలా ఉంటుందో 25న పెట్టావు కదా ముహూర్తం జూలై 25, 2025 చూడాలి.